హలో బ్యూటీస్. సడన్ గా మీ ఫీడ్ లో కొత్త పేజ్ కనిపిస్తుంది అని చూస్తున్నారా? అవును, ఇదే మన ఐజీ సోల్స్. మన ఇండియా జర్మనీ జర్నీకి వెల్కమ్. మన పేజ్ నైతే విజయవాడ కనకదుర్గ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేయడానికి మనం విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ వెళ్ళడానికైతే ఇంకా 5 hours ఉంది. అలా వెళ్తుంటే చాలా చాలా టోల్గేట్స్ వచ్చాయి. మీకోసం అయితే ఒక టోల్గేట్ షూట్ చేశాను బికాస్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ 3000 కి తీసుకుంటే 200 times ఇన్ ఏ ఇయర్ యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రతి నేషనల్ హైవే పైన వర్క్ అవుతుంది. అలా అని మనం ఓఆర్ఆర్ పైన అలా యూస్ చేయలేము, ఓన్లీ నేషనల్ హైవేస్ పైనే. మేమైతే ఇప్పుడే తీసుకున్నాము. ముందే తీసుకుని ఉంటే మాకు చాలా యూజ్ అయ్యేది. మీకైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఇంకా మీరెవరైనా విజయవాడ వెళ్ళి ఉంటే గమనించి ఉంటారు, ఈ విజయవాడ హైవేలో ప్రతి ఒక్క ఊర్లో పెద్ద పెద్ద హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్ళ నమ్మకం ఏంటో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక కాఫీ వేసేద్దామని కేఫ్ కాఫీ డే దగ్గర ఆపినాం. ఇక్కడైతే ప్లే ఏరియా చాలా బాగుంది చిన్న పిల్లలకి. ఇంకా నెక్స్ట్ నేనైతే మెనూ చూసేసా. మెనూలో క్యాపిచినో చూసాక వేరేది ఏదైనా ఆర్డర్ చేస్తానా? చేయను. అందుకే నేను ఒక క్యాపిచినో, మా వాడు ఒక మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాము. నా కాఫీ అయితే చాలా బాగుంది. ఇంకిద్దరం హ్యాపీగా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా రోడ్ అంతా ఇలా లైట్స్ తో చూసామంటే నేను మా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఏదో ఆ రోడ్ మేమే వేయించినట్టుగా ఫీల్ అవుతాము. చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదేందో తెలియదు నాకు. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఒక చిన్న బ్రేక్ కావాలనిపించింది. సో మళ్ళీ టీ వేద్దామని మళ్ళీ ఆపినాం. ఇక్కడైతే ఇద్దరం టీ తాగినాం. టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం విజయవాడకి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్, దీనిపై నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకా మనం రీచ్ అవ్వడానికి 5 minutes ఉంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా ఎంట్రన్స్ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ గోపురం దగ్గరే మనకి పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్నారు. ఇక్కడ మనం పార్కింగ్ ఛార్జెస్ కట్టేసి కొండ పైనకి వెళ్ళాలి. సో ఇక్కడ మేమైతే పే చేస్తున్నాము. పే చేసేసి పైనకి అయితే వెళ్ళిపోయినాము. చాలా 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 బాగా అనిపించింది. యాక్చువల్గా మేము టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వచ్చినాము. ఒక 5 minutes లేట్ అయినా టెంపుల్ క్లోజ్ చేసేవాళ్ళు. సో ఇంకా ఆగంలో మా వాడైతే నన్ను వీడియో కూడా షూట్ చేయనీయలేదు సరిగ్గా. ఫస్ట్ వ్లాగే, బట్ ఇంకా అలవాటు అవ్వాలి మాకు. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఎంత అంటే క్లోజింగ్ టైం కాబట్టి చాలా తక్కువ మంది ఉండే. ఇంకా మేము పబ్లిక్ ఎవరు లేరు కదా అనేసి ఫ్రీ దర్శనం వెళ్ళినాము. అయినా కానీ అమ్మవారిని ఒక 1 minute అలానే చూసాము ఎదురుగా నిల్చొని. ఇంతకుముందు మేము 500 టికెట్ పెట్టుకొని వెళ్ళినా కానీ అంత క్లోజ్గా అంతసేపు చూసుండము. చాలా 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 బాగా అనిపించింది. సో మంచిగా దర్శనం అయితే అయిపోయింది మాకు. చూడండి ఎంత ఖాళీగా ఉందో నైట్ టైంలో. సో నేనైతే ఈ టైంలో రావడానికి ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ టైము. చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైం కాబట్టి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి విజయవాడ. నెక్స్ట్ మేమైతే వేరే టెంపుల్కి స్టార్ట్ అయినాం. సో టు వాచ్ నెక్స్ట్ టెంపుల్స్ కీప్ వాచింగ్. బై బాయ్.